సో కొంతమంది కామెంట్స్ అయితే చేశారండి, మాకు కోడింగ్ చూడగానే అండర్స్టాండ్ అవుతుంది, అసలు ఈ ట్రైనర్ చెప్పేవన్నీ కూడా అండర్స్టాండ్ అవుతున్నాయి, బట్ మా ఓన్గా ఏదైనా కోడింగ్ రాయాలన్నా ఆర్ స్క్రిప్టింగ్ రాయాలన్నా కూడా మా వల్ల కావటం లేదు, ఎలా చేస్తే మేము ఓన్గా కోడ్ రాయగలుగుతాము అనేది చాలామందికి ఉన్న సమస్య అండి. స్పెషల్గా 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. మరి దానికి సొల్యూషన్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మాత్రం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా కంటెంట్ వస్తే లైక్ చేయండి. మరి ఇంకా మెయిన్ విషయం డిస్కస్ చేస్తే, కోడింగ్ అయితే ట్రైనర్ చెప్పింది కానీ ఆర్ ఎక్కడైనా ఇంటర్నెట్లో చూసింది నాకు ఫ్లో అది అన్నీ అండర్స్టాండ్ అవుతున్నాయి, అది ఎలా వర్క్ అవుతుంది అని తెలుస్తుంది. కానీ బట్ ఓన్గా రాయాలి, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయండి అని ఇస్తే దాన్ని నేను చూసి అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాను, బట్ ఓన్గా రాసే టైంలో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా, రాయలేకపోతున్నా. అండ్ ఇంకొంతమంది సమస్య ఏంటంటే, ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటన్నిటికీ చూడకుండా కూడా రాయగలుగుతున్నారు, బట్ సిమిలర్గా ఏదన్నా ఇంకొక ప్రాబ్లం కానీ ఇంకొక ప్రోగ్రామ్ కానీ ఇస్తే దానికి ఓన్గా రాయలేకపోతుంటారు. ఓకే, సో దీని అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చేయాల్సింది, ఎక్కువ మంది ఏంటంటే మీ నోట్స్లో ఉన్నదో మెటీరియల్ ఉన్నదో లేకపోతే ఇంటర్నెట్లో ఉన్నదో ఆ కోడ్ మొత్తం కాపీ చేసి మీ ఐడిలోకి పేస్ట్ చేస్తుంటారు. ఏదైతే మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ వర్క్ స్పేస్ ఉంటుందో ప్రాక్టీస్ చేసేది అక్కడ పేస్ట్ చేస్తుంటారు. అంటే మీ ఓన్గా అసలు అక్కడ టైపే చేయరు. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అలా చేస్తుంటారు. అంటే త్వరగా అవుట్పుట్ చూడాలనే ఒక ఆతృతతో అలా చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు అసలు ఆ లాజిక్ ఏంటి, స్టెప్ బై స్టెప్గా ఫస్ట్ లూప్ రాయాలి, ఆ తర్వాత ఈవెన్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ చేయాలి, మనకి రిమైండర్ 0 రావాలి, ఆ తర్వాత ప్రింట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఓన్గా నోట్స్ మీద మీ ఓన్గా మీ హ్యాండ్ రైట్స్తో నోట్స్ మీద రాయటము ఆర్ ఐడిలో టైప్ చేయటము, అంటే మీరు చూడకుండా, ఏది మెటీరియల్ చూడకుండా లేకపోతే ఇంటర్నెట్లో కాపీ పేస్ట్ చేయకుండా అలా చేయాలి. ఎనీ స్మాల్ ప్రోగ్రామ్స్, ఫస్ట్ స్మాల్ ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. ఈవెన్ నెంబర్స్ అని, ఫిబొనాచి సిరీస్ అని, ఆమ్స్ట్రాంగ్ అని, ఓకే టేబుల్స్ ప్రింట్ చేయటం కానీ, ఇలాంటివి కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ ఈ ఫ్లో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీకు కొంత మీ ఓన్గా మీ బ్రెయిన్కి కొంత వర్క్ ఇచ్చినట్టుంటుంది అండ్ ప్రాక్టీస్ చేసినట్టుంటుంది. ఓకే, అంతేగాని ఎక్కడో మెటీరియల్లో ఉన్నదాన్ని చూసి టైప్ చేయటమో లేకపోతే కాపీ పేస్ట్ చేయటమో ఇలాంటి మాత్రం చేస్తే మీరు ఎన్ని డేస్ ఈవెన్ మీకు అవుట్పుట్ వస్తున్నా కూడా ఇలా చేయడం వల్ల ఎప్పటికీ మీరు ఆ లాజికల్ థింకింగ్, ఆ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోలేరు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. మీ ఓన్గా ఒక నోట్స్ తీసుకొని పేపర్ మీద రాసుకోవడం అన్నిటికంటే ఉత్తమమైన పని. ఓకే, ఏదో ఎక్కడో ఇంటర్నెట్లో ఉన్నదో లేదా మెటీరియల్ ఉన్నదో చూసి కాపీ పేస్ట్ టైప్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సెకండ్ ఏంటంటే, పాసిబుల్ అయితే ఇంకొక క్యాండిడేట్ని ఎవరికైనా సరే మీరు ఆ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా చేస్తే మీరు ఓన్గా రాసిన దానికంటే కూడా 1000 రెట్లు బెటర్ మెమరీ, మీకు బెటర్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆ లాజిక్ని, ఆ లూప్లో ఎలాగ, ఇప్పుడు 1 to 100 నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి, 1 to 100లో ప్రింట్ చేయాలి. సో లూప్ 1 to 100 టైమ్స్ లూప్ జరగాలి, అది ఏ లూప్ అని ఇచ్చేయండి. అండ్ ప్రతి నెంబరు 2తో డివైడ్ చేసిన తర్వాత దాని రిమైండర్ 0 రావాలి అండ్ ప్రింట్ చేయాలి. ఇది లాజిక్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడానికి. మరి దాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని బట్టి మీకు అసలు ఇంకా ఆ ప్రోగ్రామ్ మీకు ఇంటర్వ్యూ టైంలో అడిగినా కూడా ఈజీగా కోడ్ అయితే రాయగలుగుతారు, ఆ లాజిక్ అయితే రాయగలుగుతారు, ఇంకా గుర్తుండిపోతుంది. అండ్ థర్డ్ ఏంటంటే, ఎక్కువ ఎర్రర్స్ కావాలని కానీ లేకపోతే ఎర్రర్స్ రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎర్రర్స్ వస్తేనే మనకి దానికి ఎలాగా సొల్యూషన్, ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తున్నాయి, దానికి ఎలాగ మనం సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలని మనకు తెలియాలి, డీబగ్ చేసుకోవాలి. 100కి 100% మీరు యాజ్ టీజ్గా కాపీ చేసుకొని అవుట్పుట్ వచ్చిన దానికంటే కూడా చూడకుండా రాసి ఎర్రర్స్ వచ్చి ఏమి చేసావు, కొంతమంది స్పేస్ ఇవ్వడమో, కొంతమంది డేటా టైప్స్ రాంగ్ ఇవ్వటమో, కొంతమంది సెమికాల్ మిస్ చేయటమో, కొంతమంది బ్రాకెట్స్ మిస్టేక్, అంటే కొంతమంది కంపైల్ టైమ్ ఎర్రర్ టైప్ ఆఫ్, సింటాక్స్ టైప్ ఆఫ్ ఎర్రర్ టైప్ ఆఫ్ మిస్టేక్ చేస్తుంటారు, కొంతమంది మెయిన్ లాజిక్ రాయడంలో మిస్టేక్ చేస్తుంటారు. అవి ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ మీరు రెక్టిఫై చేసుకొని అలాగ డైలీ ఒక 1 hour కానీ మీరు 1 hour థియరీ 1 hour ప్రాక్టీస్ కానీ చేయగలిగితే మినిమం 2 months 3 months 6 months వాళ్ళ బేసిక్ స్కిల్స్ని బట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కోడింగ్ స్కిల్స్ అనేది. మీరు చేయాల్సింది 3 మెయిన్ థింగ్స్. ఎక్కడ కూడా మీరు ఏ ప్రోగ్రామ్ను కూడా కాపీ పేస్ట్ చేయకూడదు. మీ ఓన్గా నోట్స్లో కానీ
ఆర్ ఐడిలో కానీ ఓన్గా రాయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయండి. స్లోగా అడ్వాన్స్ ఇంటర్మీడియట్ లెవెల్, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ది ఏంటంటే మీకు తెలిసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రాక్టీస్ చేస్తారో అవి మీ ఫ్రెండ్స్కో మీ గ్రూప్స్లో ఎవరో ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఆ నెక్స్ట్ ఏంటంటే డైలీ 1 hour ఆర్ 2 hours ప్రాక్టీస్ చేయగలిగితే మీకు 2 to 3 monthsలో 100% ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంటుంది. అంటే లాజిక్ని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి, బట్టి కొట్టొద్దు. నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకేదన్నా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటే ఈ సొల్యూషన్కి కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా. ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.